స్వాగతం. నేను సుమలత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఈరోజు ఉదయం నుండి కురుస్తున్న వర్షాలకు రామవరం మాతా శిశు కేంద్రానికి రహదారి లేకుండా బాలింతలు చిన్నారులు వైద్యం కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ ఎర్ర కమిష్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఈరోజు ఉదయం నుండి కురుస్తున్న వర్షాలకు రామవరం మాతా శిశు కేంద్రానికి రహదారి లేకుండా బాలింతలు చిన్నారులు వైద్యం కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ ఎర్ర కమిష్ అన్నారు. బుధవారం వరదల వల్ల బాలింతలు చిన్నారులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో ఉన్న ఏకైక మాతా శిశు కేంద్రానికి రోజు సుమారు 200 మంది వైద్య సేవల కోసం వస్తుంటారని, జిల్లాలో ఏకైక ప్రసూతి ఆసుపత్రి కావడంతో చుట్టుపక్కల గ్రామాల గర్భిణులు ఇక్కడికి కాన్పుల నిమిత్తం వస్తారని, ఈరోజు ఉదయం నుండి కురుస్తున్న వర్షాలకు ఆసుపత్రిలో ఉన్న రోగులు బయటకు వెళ్లడానికి, బయట నుండి రోగులు లోపలికి రావడానికి రహదారి లేకుండా వంతెన మీదకు మోకాళ్ల లోతు నీళ్లు చేరడంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారని, పట్టించుకుని నాదుడే కరువయ్యాడని విమర్శించారు. కోట్ల రూపాయల నిధులు వెచ్చించిన నిర్మించిన ఆసుపత్రి చిన్నపాటి వర్షానికి రహదారి లేకుండా ఉండడం అంటే పాలకులకు, అధికారులకు, బీద ప్రజల పట్ల చిత్తశుద్ధికి అద్దం పడుతుందన్నారు. తక్షణమే ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి విద్యార్థులు ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో మనం చూసుకున్నట్టయితే ఏదైతే మాతా శిశు కేంద్రం ఉందో ఇది 100 పడకల ఆసుపత్రి. ఇక్కడ కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం అయితే చేసిళ్ళు, కానీ ఇటువంటి వర్షాలు వస్తే అంటే మనం చూసుకున్నట్టయితే ఉదయం నుండి పడిన చిన్నపాటి అంటే వర్షానికి మొత్తం కలవటు మొత్తం నిండిపోయి ఆసుపత్రిలో ఉన్న వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు మంచి రోజు అని చెప్పి ఇప్పుడు మాకు ఇక్కడ కొంతమంది పేషెంట్లు తాలూకా వాళ్ళు చెప్తున్నారు మంచి రోజు అని చెప్పి మాకు డెలివరీకి డేట్ ఇచ్చిళ్ళు, మేము వద్దామంటే మేము ఇక్కడ నుంచి అటు పోయే పరిస్థితి లేదని చెప్పి చెప్పుకుంటున్నటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న యువకులు చూస్తే చేపలు పట్టుకుంటున్నారు. అంటే మన విజయనగరం చెందిన అభివృద్ధి ఏదైతే వర్షం వస్తే అంటే వాతావరణం శాఖ వాళ్ళు హెచ్చరిస్తూనే ఉన్నారు. 2-3 రోజులు ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలకు వాయు నుంచి అతి భారీ వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పి హెచ్చరికలు జారీ చేసినా కూడా పాలకుల యొక్క నిర్లక్ష్యం మూలంగా, అధికారుల యొక్క నిర్లక్ష్యం మూలంగా ఏదైతే ఈ ఆసుపత్రి ఉందో ఇక్కడ మొత్తం కూడా మహిళలు, గర్భిణీ మహిళలు డెలివరీ కోసం వచ్చి డెలివరీ అయిన వాళ్ళు డిశ్చార్జ్ చేయడానికి కోసం ఈ ఆసుపత్రికి వస్తారు. ఇక్కడ ఇటువంటి పరిస్థితి ఉన్నా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా ఏజెన్సీ జిల్లా. ఏదైతే బీద ప్రజలు ఉన్నారో ఇక్కడున్న ఏకైక మాతా శిశువు కేంద్రానికి జిల్లా నలుమూలల నుండి వచ్చే ప్రజలు ఈ రోజున ఇక్కడికి రావాలన్నా వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యే వాళ్ళు కూడా పోయే పరిస్థితి లేకపోయినా కూడా ఉదయం నుండి ఇక్కడికి ఏ ఒక్క అధికారి వచ్చి కూడా దీన్ని పర్యవేక్షించిన దాఖలాలు లేకపోవడము నిజంగా సిగ్గుచేటు. అదే రకంగా మనం చూసుకున్నట్టయితే కొత్తగూడెం నుండి ఖమ్మం పోవడానికి ఏదైతే ప్రధాన రహదారి ఉందో విద్యానగర్ కాలనీ పంచాయతీలో రహదారి మొత్తం బంద్ అయిపోయి అక్కడ కూడా రాకపోకలు బంద్ చేసినటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి నియోజకవర్గ కేంద్రంలో ఉండడము నిజంగా చాలా బాధాకరము. పాలకులకు చిత్తశుద్ధి లేదు, అంటే ముందు చూపు లేదు. అధికారులకు ఇటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వీటిని పరిష్కరించాలనే ఆలోచన లేకపోవడం వల్లనే ఎప్పటికి కూడా నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఇకనైనా కూడా అధికారులు స్పందించాలి. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేసినప్పుడు ఏదైతే ఇక్కడ స్థానికులు చెప్తున్నారో 14 నెంబర్ నుంచి ఒక రహదారి పెడితే బాగుంటుంది ఆల్టర్నేటివ్గా అని చెప్పి ఆ రహదారి మంజూరైనా కూడా దాన్ని కూడా ఆఫ్ చేసిలట. ఒక కలవట్టు నిర్మాణం చేసి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా జిల్లా అధికారులు స్పందించి ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం.